నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 25వ వార్షికోత్సవ సందర్భంగా పెద్దిర్తిలో బాలాజీ విద్యా సంస్థ అధినేత మండవ రవికుమార్ ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ఇష్టమని, ప్రకృతి అందాలన్నీ వైజాగ్లోనే ఉన్నాయని, అలాగే పిల్లలు ఆన్లైన్ గేమ్ ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలందరూ మంచి అలవాటుతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు చేపట్టాలన్నారు. మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయాలని, అలాగే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకల్లి రమేష్ బాబు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, అనకపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు తదితరులు పాల్గొన్నారు. దీపం సర్వతమోపహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. We also extend a respectful welcome to Shri P. Govind Garu. We have M.R.K. Raju Garu, Chairman, Maharaja Cooperative Bank with us. We invite you respectfully to the dais, sir. Munna Garu, Leader. Ramanamurthy Garu, Leader, to the dais, sir. ఒకటి క్రమశిక్షణ, డిసిప్లిన్. 2 సమయపాలన, టైం సెన్స్. 3 అంకిత భావంతో ఏ పనికైతే మనం వచ్చామో దానిపైన దృష్టి. 4 మన యొక్క పాఠం చెప్పే యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల గౌరవం. 5వది మన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే యొక్క మనస్తత్వం. ఈరోజు మారిపోతుంది సమాజం. తల్లిదండ్రులు పిల్లలతో గడపడం లేదు, పిల్లలు తల్లిదండ్రులతో గడపడం లేదు. ఇద్దరు వేరే వాళ్ళతో గడుపుతారు. వేరే వాడు అంటే ఫోన్తో. ఈ ఫోన్ ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఈ వ్యసనం మరింత ఎక్కువైతే ఏమవుతుందో చెప్పలేము మనం. నేను మీరు చూసుంటారు పత్రికలో, హైదరాబాద్లో ఒక 3 అమ్మాయిలు టీనేజ్లో ఉన్నవాళ్ళు 3 కిటికీలోకి దూకి కింద పడి చనిపోయారు. ఏంటంటే వాళ్ళందరూ దీని ద్వారా కొరియన్ గేమ్స్కి అలవాటు పడిపోయారు. ఆ పెద్దవాళ్ళు ఆ ఫోన్ తీసేసుకున్నారు. వినయము, విధేయత, విశ్వాసం, ఈ 3తో కూడిన జీవనం ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరచుగా వస్తుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ చదివాను నేను. ఈ విశాఖపట్నం జైల్లో ఉన్నాను ఒక 17 నెలల పాటు. ఒక రకంగా విశాఖపట్నం జైలు జీవితమే నా రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని పొడిస్తే నన్ను కింద వదిలేసింది. నేను చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మ చెప్పిందంట, మా అబ్బాయిని నేను పెద్ద వకీలు చేయాలని. అందుకని నేను లా చదువుదాం అనుకుని విశాఖపట్నం వచ్చాను. లా చదువుకున్నాను. లా చదివేటప్పుడు
ఇందిరమ్మ గారి దయ వలన ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడంతో జైల్లో ఉన్నప్పుడు మనసు మార్చుకున్నాను. నేను చదువుకొని వకీలై డబ్బు సంపాదించడం కాదు, రాజకీయాల్లో దిగి ఇలాంటి నియంత్రణతో చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే వాళ్ళలో మనం కూడా ఒక భాగస్వాములు కావాలని చెప్పని ఆ రోజు అనుకున్నాను. అందుకే జైలు బయట రాగానే రాజకీయాల్లోకి వచ్చాను, అవకాశం వచ్చింది. ఆ రాజకీయ ప్రజా జీవనంలో మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పడం, ఇతరులకు అవసరమైన విషయాలను మనం చేయడం, మనం ఏ స్థాయికి వెళ్ళినా కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వచ్చేదానికి నాకు పునాది పడింది ఈ విశాఖపట్నం అని చెప్పని మేము అందరం కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నేను మిగతా విషయాలకు పోయే ముందు నేను యువకుడిగా ఉండే విద్యార్థులకు ఇచ్చే ప్రధానమైన సలహా, ఆ ఊరిని డెవలప్ చేసిన విధానం కూడా నాకు తెలుసు. అలాంటి రవి గారు ఇందాక రవి గారి మాటల్లో మనం పిలిచినప్పుడు కూడా చెప్పారు, గతంలో యానివర్సరీకి రావాల్సిన ఉపరాష్ట్రపతి గారు రాలేక ఫోన్ చేశారు, వస్తానని నువ్వు కూడా ఆ రోజుకు రావాలి అని చెప్తే, అంటే నేను ఇందాక చెప్పాను, గురువులతో కూడిన రాజకీయం కానీ జీవితం కానీ సాగిస్తున్నటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఒక ఫంక్షన్కి రాలేకపోతే ఆయన ఉన్న పొజిషన్లో ఆ రోజు అవ్వకపోతే మర్చిపోవచ్చు, వదిలేయచ్చు. మరి ఫోన్ చేసి మరి నేను వస్తాను అన్నానంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన ఉందంటే పెద్ద ఉదాహరణ. రవి గారు చెప్పినట్టు ప్రజా జీవితంలో అనేక కష్టాల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్న తరుణంలో ఆయన ఇచ్చేసినప్పుడు బలవంతంగా ఈ రాష్ట్రం అంతా కూడా నాలాంటి వాళ్ళకి వెంకయ్య నాయుడు గారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం పెరగడానికి ఆ రోజు నుంచే మొదలైంది. మళ్ళీ రామారావు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా ఆర్మిస్టులు ఈ రాష్ట్రం తరఫున పోరాడిన మొట్టమొదటి వ్యక్తి పెద్ద వెంకయ్య నాయుడు గారు. శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే and this year as a mark of completion of our 25 years we have established this Jubilee campus, Highfields International Schools. We call it as a Jubilee campus as we have constructed it on the occasion of completion of 25 years of service in this area, mostly the school education. So we have requested our Honorable Vice President Garu for the celebrations of our 25 years. ఆ రోజున కొన్ని కారణాల వలన ఆయన వైజాగ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. అది గుర్తుపెట్టుకుని మధ్యలో 2-3 సార్లు మనం ఆ స్కూల్కి వెళ్దాం అనుకున్నాము. అశోక్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ ప్రొఫెసర్ అశోక్ గారితో 2-3 సార్లు మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది,